హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు నేను ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఆనియన్ సమోసా. ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆనియన్ సమోసా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను ఒక 1.5 కప్ మైదా పిండి తీసుకున్నాను. 1.5 కప్ అలా తీసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ మైదా పిండి జల్లించుకొని తీసుకోవాలి, అంటే పొడి పొడిగా అట్లా వస్తుంది. దాంట్లోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత దాంట్లోనే కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి. సో ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి పిండిని. వాటర్ మనం మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. దీంట్లో ఆయిల్ వేయడం వల్ల అంటుకోకుండా నీట్గా వస్తుంది. సో ఇలా మొత్తం నీట్గా మనం రౌండ్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అలా నానబెట్టాలి. నానబెడితే మనకి మనం పూరిలాగా చేసుకుంటాం కదా, చపాతీ టైపు, అప్పుడు బాగా వస్తుంది. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టఫింగ్ కోసం ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోనే నేను ఒక పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత దాంట్లోనే తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. నేను సాల్ట్ ఒక 1/4 స్పూను, పసుపు 1/4 స్పూను, కారం ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని దాంట్లోనే కొంచెం అటుకులు వేసుకున్నాను. అటుకులు వేయడం వల్ల మంచిగా టేస్టీగా ఉంటాయి సమోసాలు. వేసుకొని దాంట్లోనే కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. దాంట్లోనే కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని వాటిని కూడా బాగా కలిపెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ మిశ్రమం రెడీ అయిపోయింది కదా. తర్వాత వాటిని పిండిని మనం పూరీలాగా ఒత్తుకోవాలి. చపాతీలాగా చిన్న చిన్న ఉండలు తీసుకోండి. నేను ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో ఉండలు తీసుకున్నాను. నేను తీసుకున్న పిండికి 10 వచ్చాయి ఉండలు. ఈ 10 ఉండలతో నాకు 20 సమోసాలు అట్లా వస్తాయి. సో వాటిని మనం చపాతీలాగా చపాతీలా కన్నా ఇంకా పల్చగా ఒత్తుకోవాలి. పేపర్లాగా చేసుకోవాలి మనం ఈ చపాతీలాగా. సో ఇలాగే అన్నిటిని చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంత పల్చగా చేసుకుంటే మనకి సమోసా అనేది అంత టేస్టీగా వస్తుంది. ఇలా పల్చగా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఈ చేసే దాంట్లోనే మనకి సమోసా టేస్ట్ అనేది ఉంటుంది. కొంచెం లావుగా వస్తే కొంచెం మెత్తగా ఉంటుంది, అదే పల్చగా వస్తే క్రిస్పీగా వస్తుంది సమోసా కూడా. ఇలాగే నేను అన్నీ చేసేసుకున్నాను. అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వీటిని మనం అన్నిటిని లైట్గా కాల్చుకోవాలి. వీటిని మనం ఎక్కువ కాల్చుకోకూడదు, లైట్గా కాల్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కాలిస్తే మళ్ళీ మనకి ఎక్కువ కరకర అయిపోయి మనము సమోసా చేసుకోవడానికి ఆ షేప్ రాదు. సో లైట్గా అంతే, ఒక 10 సెకండ్స్ ఉంచేసి తీసేయడమే. ఒక బాండలు మన పూరి ఉంటుంది కదా, చపాతీ లేదా పూరి కాల్చుకునేది ఉంటుంది కదా, ఆ పెనం పెట్టుకొని దాంట్లోనే మనం అంతే 10 సెకండ్స్ అలా కాల్చుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ తీసి పెట్టేసుకున్నాక మనం ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. ఇలా కాలిపోయాక అన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకొని ఎడ్జెస్ అన్నీ మనం కట్ చేసుకోవాలి. ఆ ఎడ్జెస్ ఏం వేస్ట్ అవ్వవు. మనం వాటిని చిన్న బిస్కెట్స్లా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఆ బిస్కెట్స్. సో ఇలా అన్ని ఎడ్జెస్ కట్ చేసేసుకొని మనకి సమోసాలు తీసుకునే షేప్లో తీసుకోవాలి. అంటే వాటిని 2గా కట్ చేసుకోవాలి. ఆ ఎడ్జెస్ తీసేసి వాటిని 2గా కట్ చేసేసుకుంటే మనకి సమోసా చేసుకోవడానికి షేప్స్ రెడీ అయిపోతాయి. ఇలా అన్నిటిని వీటితో నేను ఒక 20 సమోసాల వరకు వస్తాయి నాకు. సో ఇలా కట్ చేసుకొని తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. దానికి ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లోనే నీళ్ళు వేసుకొని పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఆ పిండిని ఎత్తి దీనికి అప్లై చేసుకోవాలి. మైదా, వాటర్ వేసుకున్న పిండి ఈ సమోసా దానికి చేసి పెట్టుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టాను అంతే. వాటిని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు పిండి అప్లై చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు మనకి ఆ స్టఫింగ్ అనేది ఆయిల్లో నుంచి బయటికి రాకుండా కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. సో ఇట్లాగే అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని తర్వాత వీటన్నిటిని మనం ఆయిల్లో కాల్చుకోవాలి. సో ఇక్కడ నేను చూడండి మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాను.
ఇట్లా చేసుకోవడం వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. స్టఫింగ్ అనేది మీకు ఎక్కువ కావాలంటే ఫుల్గా పెట్టుకోవచ్చు, లేదా కొంచెం సరిపోతుందంటే మీడియంగా పెట్టుకున్నాను స్టఫింగ్. సో ఇలా పెట్టేసుకొని అన్నీ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక బాండిల్ పెట్టుకున్నాను. నాకు చూడండి, నాకు 20 సమోసాల వరకు అయినాయి. తర్వాత బాండిల్ పెట్టుకొని ఆయిల్ కాగాలి. ఆయిల్ మరీ ఎక్కువ కాలిపోకుండా మీడియంగా ఉండాలి. సో ఆ స్టేజ్లో మనం సమోసాలు ఒక్కొక్కటి వేసుకొని బాగా కాల్చుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మరీ ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు. దించేసాక మంచి కలర్ వచ్చేస్తాయి. ఈ సమోసాలని ఆయిల్లో స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా నిదానంగా కాల్చుకోవాలి. నిదానంగా కాల్చడం వల్ల సమోసా అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది. సో చూడండి, ఇక్కడ నేను చూపించిన ఆ కలర్ సరిపోతుంది సమోసా. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక అంతే వెంటనే తీసి సర్వింగ్ బౌల్లో వేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది. ఇలాగే అన్ని ఆయిల్ వేసుకొని నీట్గా కాల్చేసుకోవాలి. ఇలాగే ఇంకో వాయి కూడా నేను వేస్తున్నాను. అలాగే అన్నీ వేసుకొని కాల్చేసుకుంటే ఆనియన్ సమోసా రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనం సినిమా హాల్లకు కానీ ఇలా స్ట్రీట్స్లో కానీ మనకి సమోసా దొరుకుతుంది కదా, అంతకంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం మంచి ఆయిల్ వేసుకొని నీట్గా చేసుకుంటాం కాబట్టి బయట ఎలా చేస్తారో కూడా తెలియదు, కానీ టేస్టీగా ఉంటాయి. కానీ వాటికన్నా ఇవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా పైనంతా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ సమోసాలని మనం ఈవినింగ్ స్నాక్స్గా తీసి పిల్లలకి పెట్టినా కానీ చాలా ఇష్టంగా తినేస్తారు. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. చాలా నచ్చాయి మా బాబుకి. అంతే, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.